నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తర్వాత కూడా ఆ దేవదేవుడు మళ్ళీ నాకు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా, ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా నియమించినాడు. అంటే ఆయన దయ వలన అయినాను, ఆయన కరుణ వలనే అయినాను, ఆయన భక్తుడును కాబట్టే అయినాను. మీరంటున్నట్టుగా నేనేదో క్రిస్టియన్ను కాదు, మీరంటున్నట్టుగా నేను నాస్తికుణ్ణి కాదు. అవి 2 అయినా కూడా నేను ఒకవేళ మీరంటున్నటువంటి ఆరోపణలు అవి 2 నిజమని తేలినా నేను దేవదేవుని ముందర ఏ ప్రమాణం అయితే చేశానో దానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అదే ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. చాలా తప్పిదం చేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాదాలలో, లడ్డూలలో మా వలన ఏ రకమైనటువంటి కళంకితము జరగలేదు. ఏ విచారణకైనా మేము సిద్ధమని మరొక్క మారు తెలియజేస్తూ సెలవు. అదే కదా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి నైజమే అది. వ్యక్తిగతంగా నా కూతురు పెళ్లిని నేను, మీ అందరూ కూడా సాక్ష్యమే, మీ అందరి దాదాపు 60,000 మంది నా కూతురు వివాహానికి వచ్చినారు. సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం. దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు, స్వరూపానంద స్వాముల వారు వచ్చి దీవించినారు. 60,000 మంది, అనేక మంది రాజకీయ ప్రముఖులు. అంతెందుకు చంద్రబాబు గారు మీ వియ్యంకుడు, మీ బావమరిది, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు. మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. రెండింటిలో ఏదైనా కూడా సిద్ధం. అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే స్టాండ్ అనే లేచి నిలబడే వాళ్ళ చేత విచారణ ముందే జడ్జిగా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా ఘోషిస్తున్నారు. మా ప్రభుత్వం ఇందులో నెయ్యికి బదులుగా, అది కూడా ఆయన అన్నటువంటి మాట నెయ్యిలో కలిపినట్టు కూడా కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అన్నప్రసాదాలు, లడ్డు తయారీలో అని తీర్పిచ్చిన తర్వాత ఈయన గారు నియమించేటువంటి సిట్ అధికారి నుంచి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, నివేదిక బయటికి వస్తుంది. అయితే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా చాలా వివరాలు నేను బయట పెట్టారు. మీతో ఏదైనా అధికారులు ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి అలాంటి సవాల్ ఏమైనా ఇస్తున్నారు? అధికారులతో మాకేం పనండి, మాకు ప్రభుత్వంతో పని. మమ్మల్ని విమర్శించింది, మా మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం, ప్రభుత్వాది నేత. మేము తప్పు చేశామని చెప్పినారు, వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాం. అయితే నేను ఈవో ట్యాగ్ చేశాడు గత ప్రభుత్వంలో వాడినటువంటి నెయ్యి. అందుకే ఈవోకు మేము సమాధానం కూడా చెప్పాం కదా. ఈవోతో చర్చలు మేమేమి ఈవో స్థాయిలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవోకు సమాధానం చెప్పినాం. ఈవో తప్పు చేశారని పదే చెప్తున్నాను నేను. ఈవో మొదట ఎందుకు ఎడిబుల్ ఆయిల్ కలిపినారు అని ప్రకటన చేసినాడు. మీరే కదా సాక్షి, మీతోనే కదా మాట్లాడింది, మాతో కాదు కదా. మళ్ళీ ఎందుకు మాట మార్చినాడు? అది కూడా పంది నూనె, పంది కొవ్వు, చేపల నూనె వాడినారని చెప్పినాడు. అయ్యా మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం కూడా చాలా మందికి మాంసాహారులే ఉంటారు. మనం జంతు మాంసాన్ని ఒక్కరోజు బయట ఉంచితే ఎంత కంపు కొడుతుంది. మనము అనిమల్ స్లాటర్స్ దగ్గరికి వెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది. అలాంటి దాన్ని నెయ్యిలో కలిపితే, కొండ లడ్డును బయటికి తీసుకువెళితే
ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది ఒకరోజు దాటిన తర్వాత. సింపుల్ లాజిక్ కదా అది. ఆ మాత్రం కూడా తెలివి లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ఆరోపణలు కావావి. ఒక్కరోజు అనిమల్ స్లాటర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏ పరిస్థితి ఉంటుందో. కషాయంగళ్ళకి వెళ్ళి చూడండి ఎంత దుర్గంధం ఉంటుందో. మన ముక్కులు మూసుకొని మాంసాహారాన్ని కొనేటువంటి పరిస్థితి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఆ అనిమల్ ఆ ఫ్యాట్ని నూనెగా మార్చి నువ్వు ఆ నెయ్యిలో కలిపితే చేపల వాసన ఎట్లా ఉంటుందండి? చేప ఎండితేనే ఒక వీధంతా వస్తుంది వాసన. చేప నూనె ఎంత దుర్గంధం కొడుతుంది. దాన్ని కలిపినారని చెప్తాడు ఆయన మహానుభావుడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడటమేనా? చెప్పండి, మీ ప్రశ్న వేయండి. అంటే మీరు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా 2 సార్లు పనిచేశారు, బోర్డు సభ్యుడిగా 3 సార్లు పనిచేశారు. 3 సార్లు పనిచేశారు. అయితే ఈ రోజు భక్తుల్లో అనేక అపోహలు ఉన్నాయి కాబట్టి ప్రాయశ్చిత్తంగానే మేము ఈ రోజు శాంతి హోమం చేసామని టీటీడీ చేసినటువంటి శాంతి. రాజుగారు, భక్తుల్లో కాదు అపోహలు ఉండేది. చంద్రబాబు మెదడులో కుళ్ళుంది. ఆ కుళ్ళును వెలికి తీసినాడు, మా మీద విషప్రయోగం చేసినాడు. డెఫినెట్గా అంతో ఎంతో సక్సెస్ కూడా అయినాడు. అది కూడా మేము ఒప్పుకోవాలా. ఎందువల్లంటే ఆయన చేతిలో కొన్ని వందల మీడియా సంస్థలు ఉన్నాయి, లక్షలాది ఆ సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగేటువంటి మనుషులు ఉన్నారు. తద్వారా ప్రజల్లోకి బలంగా చొప్పించగలిగినాడు. కనుక ప్రజలందరూ కూడా వినేసినారు కాబట్టి శుద్ధి చేస్తాము అని చెప్పినాడు. అట్లా అసలు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఏడాది కూడా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఈ దోషం పోయింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు శాంతి నేనంటే నేను ఇంతకుముందు మాట్లాడేశా రాజుగారు, మీరు మళ్ళీ కొత్తగా వచ్చినట్టు దాని విషయం చెప్పేశా. లోకేష్ గారు తిరుపతిలో కూడా అంటే బహిరంగ సవాలు రావాలి, ఇక్కడే ఉంటాను అట్లా నేను ఇక్కడే ఉంటానన్నాడు, అప్పుడే వెళ్ళిపోయినాడండి ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడు? వాడని నెయ్యిని కూడా వాడారంటూ ఒక దుష్ప్రచారం అయితే ఇప్పటికీ బలంగా తీసుకెళ్తున్నారు. ఏం చూడాలంటారు? ఏం చేద్దామండి? చంద్రబాబు గారికి గొంతు పెద్దది, మన గొంతు మూగది. నిజం గొంతు చిన్నది, అబద్ధం గొంతు చాలా చాలా విశాలమైంది.